కడప జిల్లా కాశీనాయన మండలం కాశీరెడ్డి నాయన జ్యోతి క్షేత్రంలోని కొన్ని భవనాలను 3 సార్లు అటవీశాఖ అధికారులు కూల్చడం జరిగింది. జ్యోతి క్షేత్రం పరిశీలనలో భాగంగా బ్రహ్మంగారి మఠం, కోట్లపల్లి శ్రీ అచలానంద ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 విరజానంద స్వాముల వారు మరియు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలతో పాటు స్థానికులు కూడా పాల్గొన్నారు. శ్రీ 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 విరజానంద స్వామీజీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థలో ఉన్న ఎన్నో దేవాలయాలను ప్రాణప్రతిష్ఠ చేసి వేలాది మందికి నిత్యం అన్నదానాన్ని అందించే విధంగా ఏర్పాట్లు చేసిన కాశీరెడ్డి నాయన క్షేత్రం ఈ విధంగా శిథిలావస్థకి చేరుకునే విధంగా రావటం దురదృష్టకరమని, కాశీరెడ్డి నాయన మండలంలోని ప్రజలంతా ముక్త కంఠంతో ఏకమై ఈ జ్యోతి క్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చిందని వివరించారు. మండలంలోని అన్ని పంచాయతీల నుంచి, అన్ని గ్రామాల నుంచి, ప్రతి ఇంటి నుండి కాశీరెడ్డి నాయన భక్తులు శుక్రవారం ఉదయం 10 గంటలకు కాశీరెడ్డి నాయన జ్యోతి క్షేత్రానికి చేరుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. గ్రామ గ్రామాల నుండి, ప్రతి వాడ నుండి, ప్రతి ప్రాంతం నుండి ప్రజలు, స్వామి భక్తులు, శిష్యులు అందరూ కూడా కలిసి కాశీనాయన క్షేత్రంలో సమావేశం కాబోతూ ఉన్నాము. ఈ ఆలయ పరిరక్షణ కోసం, ఈ క్షేత్ర పరిరక్షణ కోసం తదుపరి మనం చేయవలసినటువంటి కార్యాచరణ గురించి అందరం కలిసి ఆలోచన చేద్దాం. అందరము కలిసి నడుద్దాం. అందరినీ కలుపుకొని నడుద్దాం. పార్టీలకి అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, చివరికి మతాలకు అతీతంగా కూడా కాశీనాయన